ఈరోజు ఏం కబుర్లు చెబుదామా అని ఆలోచిస్తుంటే ఒక విషయం మాట్లాడాలనిపించిందండి. అది తల్లులు తమ తమ పిల్లలకి చిన్నతనంలో అంటే పుట్టగానే కొన్నేళ్ళు వచ్చే వరకు కూడా ఎన్నో సేవలు కుడి చేయి ఎడం చేయి కాకుండా చేసింది తల్లి అంటూ ఉంటారే పెద్దలు, అలా చేస్తుంది. అది తమాషాగా దేవుడు పెట్టిన సృష్టి ధర్మం. పిల్లల్ని తన ప్రాణాలు ఒడ్డైనా సరే కాపాడుకోవడం, వాళ్ళకి చాకరీ చేయడం, వాళ్ళకి ఎంతో సేవ చేసి పెద్దవాళ్ళని చేయడం అనే గుణాన్ని తల్లికి పెట్టకపోతే ఏమవుతుందో ఒకసారి సృష్టి ఆలోచించండి. తలుచుకుంటే భయంకరం కదండి. ఏమైపోతారు ఇప్పుడు పిల్లలు? ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు? దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లి రూపంలో తన అంశని ఇచ్చాడని చెప్తూ ఉంటారు కూడా. అది నిజంగా నిజమండి. కానీ కట్ చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళంతటి వాళ్ళు అయ్యాక, వాళ్ళ చిన్నతనంలో అంటే నెలల పిల్లలప్పుడు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలప్పుడు జరిగినవి ఏవైనా వాళ్ళకి సుస్థీలు చేస్తే, ఆపదలు వస్తే తల్లి ఎంతగా కాపాడుకొచ్చిందో వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు ప్రాక్టికల్గా. ఈ తల్లులు చెప్పుకోరు. అది వాళ్ళకి ఎంతో ప్రియమైన బాధ్యత కూడా అనుకోని బాధ్యత కాబట్టి. అప్పుడు ఈ పెరిగి పెద్దయిన పిల్లలు ఉన్నారే, అందరూ కాదండి. నేను చెప్పేవి ఎప్పుడూ కూడా సర్వే సర్వత్రా అందరికీ వర్తించేవి కావు. కొందరు ఉత్తములు ఉంటారు ప్రతి విషయంలోనూ, కొందరు మధ్యములు ఉంటారు, కొందరు అధములు ఉంటారు. ఇంతకీ అప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, పెరిగి పెద్దయిన పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు అయ్యాక ఇవేమీ తెలియకుండా తెలుసుకోకుండా నువ్వు మాకేం చేసావు అన్న ధోరణిలో ఉంటారు. లేదా అందరూ చేసినట్టే నువ్వు చేసావు అనే ధోరణిలో అయినా ఉంటారు. దురదృష్టవశాత్తు అలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తే, పిల్లలు అలాంటి భావన వెలిబుచ్చితే అప్పుడు ఆ తల్లుల మనసులో మెదిలే భావాలు ఏమిటో ఒకసారి ఆలోచిస్తే నేనేమనుకుంటానంటే, విరక్త, కోపమా, రోషమా, నిస్సహాయతతో కూడిన తిరుగుబాట, ఏదైనా రావచ్చు ఆలోచన. ఇలాంటి పిల్లలు ఉండరంటారా? ముమ్మాటికి ఉంటారు. నువ్వు ఒక తల్లికి పిల్లవే కదా, నువ్వు మాత్రం అని ఎవరికైనా ఒకవేళ ప్రశ్న ఉదయిస్తే, నాకు మా అమ్మ చేసిన, పుట్టిన అందరితో పాటు నన్ను పెంచింది, కానీ 2-3 సందర్భాల్లో ఆవిడ నాకు చేసిన విపరీతమైన సేవ నేను వెళ్ళిపోయే వరకు గుర్తుంటుందండి. మొదటి నుంచి అది గుర్తుపెట్టుకునే నేను అమ్మ విషయంలో ఒక నిర్ణయం అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయనివ్వలేదు దేవుడు. ఆ నిర్ణయం ఏమిటనేది మరొకసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 4 నిమిషాలు దాటిపోతోంది. అయితే నాకెందుకో ఈ వీడియోలు కబుర్లలో ఎక్కువలో ఎక్కువ 5-6 నిమిషాల కంటే పెట్టబుద్ధి కాదండి. ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారేమో అని. కాబట్టి మరి ఇంకోసారి చెప్పుకుందాం కొన్ని కబుర్లు ఈ విషయం గురించి. ఓకేనా అండి? దయచేసి కొత్తగా చూస్తున్నవారు లేదా వింటున్నవారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కదమ్మమాల.